అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు గదా! ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్ ఒక 2 రోజుల నుంచి మళ్ళీ ఏంటంటే, అమెరికాలో కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్ ఒకటి తీసుకురాబోతున్నారు ట్రంప్ గవర్నమెంట్ వాళ్ళు. ఇది మోర్ ఆర్ లెస్ అంటే ఎవరెవరైతే ఇల్లీగల్‌గా ఉంటున్నటువంటి వాళ్ళని ఈజీగా పట్టుకోవడానికి ఛాన్స్ దొరికేటువంటి అవకాశం ఉంటది అని జెప్పేసి ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. అంటే ఇది చాలా పెద్ద పెద్ద మేజర్ న్యూస్ పేపర్స్‌లో గూడా వచ్చింది. రాయిటర్స్‌లో వచ్చింది. తర్వాత వాల్ స్ట్రీట్ జర్నల్‌లో వచ్చింది. సో, ఇలా మీకు లింక్ కింద నేను డిస్క్రిప్షన్‌లో పెడతా రిఫరెన్స్ మీరెళ్లి చదువుకోండి. ఏంటంటే యాక్చువల్‌గా బ్యాంక్ అకౌంట్స్ ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళ సిటిజన్‌షిప్ డీటెయిల్స్ తీసుకోవాలని జెప్పేసి గవర్నమెంట్ ప్రపోజల్ తీసుకొస్తుందనేసి న్యూస్ అన్నమాట. ఇప్పటివరకైతే చేంజెస్ ఏం రాలేదు. యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది. ఏం ప్రాబ్లమ్ అయితే ఏం లేదు గానీ ఒకవేళ ఈ రూల్ తేవాలి అంటే ఎలా తీసుకురావాలి? ఏంటి? వాళ్ళేం ప్లాన్ జేస్తున్నారు? ఆ డీటెయిల్స్ అన్నీ పర్టిక్యులర్ వీడియోలో చెప్తా నేను. మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఇంక నా ఛానెల్‌కి ఏమైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ జేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తే కొంచెం ఎక్కువ మందికి చేరుతది. ప్లీజ్ అది నా చిన్న రిక్వెస్ట్. సో, లైక్ ఇచ్చి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతానికి బ్యాంక్ అకౌంట్‌కి ఏంటంటే ఐడీ ప్రూఫ్, తర్వాత ఇగ వాళ్ళ టాక్స్ రిలేటెడ్ ఎస్ఎస్ఎన్ లేపోతే ఈ కేవైసీ అంటూ ఉంటారు గదా! అంటే మనకు మెయిన్ అడిగేది బ్యాంక్‌కి ఏంటంటే అడ్రెస్ ప్రూఫ్. సో, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కంపల్సరీ యూఎస్ పాస్‌పోర్ట్ ఉండాలి అనేటువంటి రూల్ అయితే ఎక్కడ లేదు. సో, జనరల్‌గా మనం ఏ కంట్రీకన్నా ఎళ్ళినా కొన్ని చోట్ల ఏంటంటే వీసా డాక్యుమెంట్స్ తీసుకెళ్తాం. మన పాస్‌పోర్ట్ తీసుకెళ్తాము. ఇండియా పాస్‌పోర్ట్ ఉంటే ఇండియా పాస్‌పోర్ట్ లేపోతే అక్కడ లోకలు ఐడీ ఏదో ఒక అడ్రెస్ ప్రూఫ్ కొన్ని చోట్లయితే ఏంటంటే అడ్రెస్ ప్రూఫ్‌లు తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఆ ఇంటి పేరు మీద టెనెన్సీ అగ్రీమెంట్ కొత్తగా సడెన్‌గా ఎవరైనా వస్తారు కంపెనీ ఎంప్లాయీస్. వాళ్ళకక్కడ రాంగానే వేరే ఏముంటాయి ఇమ్మీడియేట్‌గా ఓ టెనెన్సీ అగ్రీమెంటో లేపోతే ఇలాంటివే ఉంటాయి గదా! సో, వాటి బేస్ మీద మన కంపెనీ ఎంప్లాయ్‌మెంట్ లెటర్ మీద ఇట్లా అకౌంట్స్ ఓపెన్ చేసేవాళ్ళనమాట. అదర్ దాన్ దట్ ఎవరైనా ఇంకా వచ్చి విజిటర్ వీసా మీద ఉండి వచ్చి ఇప్పుడు ఈ గ్రీన్ కార్డ్ వాళ్ళని అదే సిటిజన్స్‌ని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టి ఏదో ఒక రకంగా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుంటారు. కానీ లీగల్‌గా మీరు ఏ స్టేటస్ మీద ఉన్నారు అని పర్టిక్యులర్‌గా ఆ స్టేటస్ ఉంటేనే బ్యాంక్ అకౌంట్ ఇస్తాము అనేటువంటి రూల్స్ అయితే ఇప్పటివరకైతే లేవన్నమాట. అయితే ఇప్పుడు వీళ్ళు ట్రంప్ గవర్నమెంట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా సిటిజన్‌షిప్ డీటెయిల్స్ తీసుకోవాలి. ఎవరెవరు కస్టమర్‌లయితే ఉన్నారో వాళ్ళ ప్రతి బ్యాంకులకి అడగాలి అని జెప్పేసి రూల్ తెద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇప్పటివరకైతే రాలేదన్నమాట. అయితే ఏంటంటే వీళ్ళు ఒకవేళ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా గనక ఈ రూల్ తీసుకొచ్చారనుకోండి కస్టమరు సిటిజన్‌షిప్ డీటెయిల్స్ కావాలి అని జెప్పేసి అప్పుడు ఏ బ్యాంకుల్లో ఎన్నెన్ని అకౌంట్లున్నాయో వాళ్ళేం జేస్తారంటే వాళ్ళ కస్టమర్‌లకి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి లెటర్‌లు పంపియడము, మెసేజ్‌లు పంపియడము. జనరల్‌గా ఎప్పుడైతే ఎవ్రీ టైమ్ కేవైసీ ఏదో మనం అప్డేట్ జేస్తూ ఉంటాం గదా! లేకపోతే కొన్ని చోట్ల కేవైసీ అప్డేట్ జేయడం అనేది ఉండదు అబ్రాడ్‌లలో. ఇండియాలో కేవైసీ అప్డేట్ జేయటం అనేది ఉంటది. సో, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా ఉంటదనమాట. సో, ఇప్పుడు వాళ్ళ ఈమెయిల్స్ పంపించో, లేకపోతే మెసేజ్‌లు పెట్టో, లేకపోతే లెటర్‌లు రాసో మాకు మీ డీటెయిల్స్ ఇవ్వండి అంటే అప్పుడెళ్ళి వీళ్ళు సిటిజన్‌షిప్ డీటెయిల్స్ కంపల్సరీ అంటే ఏంటంటే, మీరు ఏ సిటిజన్‌షిప్ మీద ఉన్నారు అంటే పాస్‌పోర్ట్ కంపల్సరీ ఇవ్వాల్సొస్తదనమాట. ఇప్పటివరకైతే పాస్‌పోర్ట్ రిక్వైర్మెంట్ లేదు గదా! సో, మెయిన్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు పాస్‌పోర్ట్‌లు ఎంతమందివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్‌లో ఒక 100 మంది వీసా మన అకౌంట్ హోల్డర్స్ ఉన్నారనుకోండి. దాంట్లో మీకు ఏ సిటిజన్‌షిప్ ఉంది అనేది గనక వాళ్ళు తెలుసుకుంటే ఒక 20 యూఎస్ సిటిజన్‌షిప్ అనున్నారు ఫర్ ఎగ్జాంపుల్. అంటే 80 మెంబర్స్ నాన్ యూఎస్ సిటిజన్స్ అనేవాళ్ళు ఉంటారు. ఓకే. ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి ఏమడుగుతారంటే, మీ వీసా స్టేటస్ తీసుకురండి అంటారనమాట. అంటే అప్పుడు మనమేంటంటే హెచ్-1బీ మీద ఉన్నామా? ఓపీటీ మీద ఉన్నామా? ఎఫ్-1 మీద ఉన్నామా? లేకపోతే ఐ-20 ఉందా? I-797 ఉందా? హెచ్-4 ఉందా? హెచ్-4 ఈఏడీ కార్డ్ ఉందా? ఇప్పుడు ఎస్ఐఎల్ఎం‌లకి గూడా ఈఏడీ కార్డ్ ఇచ్చేవాళ్ళు మొన్నటిదాకా. సో, ఆ ఎస్ఐఎల్ఎం‌కి ఈఏడీ కార్డ్ ఉందనుకో, ఆ ఈఏడీ కార్డ్ అంటే లీగల్‌గా అమెరికాలో ఉండటానికి ప్లస్ వర్క్ చేసుకోవటానికి ఏదైతే మనకి డాక్యుమెంట్ అనేది ఉంటుందో, ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చెయ్యి అని అంటారనమాట. సో, అప్పుడేంటంటే ఎవరైనా సరే కంపల్సరీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సొస్తది. సో, ఒకవేళ ఈ రూల్ గనక పాస్ అయింది అంటే గ్రీన్ కార్డ్స్‌కి, సిటిజన్‌షిప్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. మరి వీసా హోల్డర్స్ పరిస్థితి ఏంటి అంటే చాలామంది ఐ-94 గురించి ఇంకా ఎన్నో ప్రశ్నలు అసలు వాళ్ళు ఎలా చూసుకోవాలో తెలియట్లేదు. ఐ-94 ఎక్స్‌పైరీ అయిపోయిందని కొంతమందంటారు. I-797 ఎక్స్‌టెన్షన్‌లో కింద ఐ-94 చూసుకోవాలన్న విషయం గూడా చాలా మందికి తెలియట్లేదు. పాపం వాళ్ళేమనుకుంటున్నారంటే ఎయిర్‌పోర్ట్‌లో సీబీపీ ఆఫీసర్ అప్పుడెప్పుడో అంటే ఫస్ట్ హెచ్-1 మీద వచ్చినప్పుడు ఉన్నటువంటి ఐ-94 అయిపోయింది, ఎక్స్‌పైర్ అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ఐ-797 ఎక్స్‌టెండ్ అయిన తర్వాత కింద ఉంది అని చూసుకోవట్లేదు వాళ్ళు.
ఎందుకంటే నాకలా చాలా దగ్గర దగ్గర 20, 30 కామెంట్లు ఇన్‌స్టాలో మెసేజ్‌లు గూడా వచ్చినాయన్నమాట I-94 గురించి. సో, I-94 కంపల్సరీ. ఇప్పుడు ఒకవేళ బ్యాంక్ గనక ఇలాంటిది అడిగిందనుకోండి మీకు, మీ ఏదైతే I-7, 9-7 లేకపోతే మీరు ఏ స్టేటస్ లీగల్ స్టేటస్ I-20లోనో, F1 స్టూడెంట్‌లోనో లేకపోతే L1 మీ వాలిడ్ స్టేటస్‌తో పాటు I-94 కంపల్సరీ అన్నమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను మీకు. మీ I-94 మీ స్టేటస్ అంటే మీరు అమెరికాలో ఉండటానికి అడ్మిట్ అంటిల్ డేట్ అనేది ఒకటి ఉంటది దాంట్లో. ఆ డేట్ లోపు మీరు ఉండటానికి మిమ్మల్ని అలౌ చేస్తది. ఒకవేళ అది గనక ఎక్స్‌పైరీ అయిపోయిందంటే అప్పుడు మీరు ఇల్లీగల్ స్టేటస్ కిందకొస్తారు. సో, ఇప్పుడు ఇలాగ వాళ్ళు గనక డేటా కలెక్ట్ చేశారనుకోండి, ఓన్లీ నా దగ్గర I-7, I-7 ఉంది అని చెప్పి మీరెళ్లారు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్‌కి. దాంతో పాటు మీ I-94 తీసుకురా అంటారు. ఎందుకంటే ఒక ఇమిగ్రెంట్‌కి I-94 కంపల్సరీ అనేది వాళ్ళకి గూడా తెలుసు. లేదు అంటే ఒకవేళ వీళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పంపించినప్పుడు సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్, రూల్స్ అనేవి పంపిస్తారు గదా! దాంట్లో ఒక I-94 డీటెయిల్స్ తీసుకోవాలి అని జెప్పి ఉందనుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక పాస్‌పోర్ట్ చూపించమంటున్నారు వాళ్ళని. ఏ సిటిజన్‌షిప్పో, ఆ సిటిజన్‌షిప్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత దాంట్లో మీ I-94 అనేది అంటే మీరక్కడ ఉండడానికి ఉన్నటువంటి స్టేటస్ అడుగుతారు గదా! సో, దాంట్లో గనక ఒకేళ అది ఎక్స్‌పైరీ అయిపోతే మళ్ళీ మీరు వేరే కాపీలో I-7, 9-7లో నాకిక్కడుంది అని జెప్పి చూపించుకోవాలి. సో, ఇలాంటి డాక్యుమెంటేషన్ అని బ్యాంక్ వాళ్ళకివ్వాలన్నమాట. మరి ఇది బ్యాంక్ వాళ్ళు లీగల్‌గా గవర్నమెంట్‌కి ఇస్తారా? ఇవ్వరా? మరి గవర్నమెంట్ రిక్వెస్ట్ ఏంటి వీళ్ళ దగ్గర నుంచి? కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇమ్మంటదా? ఇవన్నీ ప్రస్తుతానికైతే క్వెషన్సే. కానీ న్యూస్ మాత్రం ఇట్లాంటి పెద్ద పెద్ద వాటిల్లో వచ్చింది అంటే దేర్ ఈస్ సంథింగ్ కుకింగ్ అన్నమాట. సో, మోస్ట్ ప్రాబబ్లీ రావచ్చు. రాకుండా ఉండే ఛాన్స్ అయితే లేదు. ఇంత ఇంత దూరం వచ్చింది కాబట్టి వస్తది ఖచ్చితంగా. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఇలాంటి సిట్యుయేషన్‌లో బ్యాంకులు ఇవ్వచ్చా? బ్యాంకులకంటూ వాటికి కొన్ని రెగ్యులేషన్స్, వాటికంటూ కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ కాబట్టి వాళ్ళేంటంటే తొందరపడి ఏ డేటా పడితే ఆ డేటా లీక్ చేయటము, లేకపోతే గవర్నమెంట్ చెప్పింది చెప్పినట్టు వినడము, ఇలాంటివి కొన్ని చేయరన్నమాట. కొన్ని కొన్ని ఇప్పుడు ఏమన్నా ఇంట్రెస్ట్ రేట్లు అవి ఇవి మాడిఫై చేయమన్నా, లేకపోతే ఇలాంటివి ఏవో గవర్నమెంట్‌కి, బ్యాంకులకి ఎప్పుడు ఏదో ఒకటి నడుస్తానే ఉంటది ఫైనాన్షియల్‌గా. అయితే ఈ డేటా కస్టమర్ డేటా జనరల్‌గా రూల్ ప్రకారం ఏంటంటే కస్టమర్ డేటాని బ్యాంకులు ఎక్స్‌పోజ్ చేయవు గవర్నమెంట్‌కు. బట్ ఒకవేళ గవర్నమెంట్ ఏమన్నా ప్రెషర్ తీసుకొచ్చి మాకివ్వాల్సిందే అని అంటే మాత్రం మరి మళ్ళీ వీళ్ళు ఇస్తారా? ఇవ్వరా? అనేది తెలీదు. బట్ ఒకవేళ అలాంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు ఈ 100 మంది దగ్గర నుంచి మాకు మీ డీటెయిల్స్ కావాలని అడిగారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అందులో బ్యాంక్ అకౌంట్ ఉండి ఎక్కడో ఉన్నోళ్ళుంటారు, లేనోళ్ళుంటారు, లేపోతే లెటర్స్ అడ్రెస్ మారినా మార్చని వాళ్ళుంటారు. రకరకాల ఉంటాయన్నమాట. అందరూ 100% యాక్యురేట్‌గా ఉండరు. కొంతమంది ఏదో అడ్రెస్‌లో ఉన్నప్పుడు ఎక్కడో అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఏ $10, $20 మిగిలిపోతే వదిలేస్తారు ఆ అకౌంట్‌లు. సో, అలాగా అవి ఎక్కడో కొంచెం ఏది మన క్లోజ్డ్ అకౌంట్స్‌లోకెళ్ళిపోతుంటాయి. మళ్ళా రీఓపెన్ చేసుకోవాల్సొస్తది. అట్లాంటి అకౌంట్స్ కొన్నుంటాయి. హ్మ్. కొంతమందేంటంటే అడ్రెస్ మార్చరు బ్యాంక్ అకౌంట్‌ది. ఏముందిలే నడుస్తుంది కదా! అని నడిపిస్తా ఉంటారు. సో, ఇలాంటి కేసులలో ఏమవుతదంటే ఒక 100 అకౌంట్‌లున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60యో, 70యో రెస్పాండ్ అయ్యారు. అన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేశారు. అంటే మరి ఆ మిగిలిన 30, 40 అకౌంట్స్ సంగతేంటి? మరి వాటిని క్లోజ్ చేస్తారా? అట్లా క్లోజ్ చేయాలంటే మిలియన్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాల్సొస్తది. ఎందుకంటే ఈ అన్‌డాక్యుమెంటెడ్ వాళ్ళు చాలా మందున్నారు. అన్‌డాక్యుమెంటెడ్ వాళ్ళున్నారు. అసైలమ్ సీకర్స్ ఈఏడీ మీద అప్లై చేసిన వాళ్ళున్నారు. తర్వాత ఇట్లా ఈ I-94 ఎక్స్‌పైర్ అయిపోయినా యూఎస్‌లో ఉండేవాళ్ళున్నారు. వీసా మీద ఉంటూ యూఎస్‌లో ఇట్లాంటి వాళ్ళనే కదా! ఐస్ వాళ్ళు చెక్ చేస్తా పట్టుకుంటా ఎంతో మందిని పట్టుకున్నారు. వీసా అయిపోయినా ఇంకా చూద్దాంలే ఎట్లోగొట్లా ఉందాంలే అని ఉండేవాళ్ళున్నారు. స్టూడెంట్‌లకి వేరే జాబులు రాక ఎట్లోగొట్లా కంటిన్యూ చేసుకుంటా ఏదో దొరికినన్నాళ్ళు డబ్బులు సంపాదించుకొని పంపించుకుందాంలే అనుకుని ఉండేవాళ్ళున్నారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా ఉన్నవాళ్ళు చాలా మందున్నారు. అందరూ 100% లీగల్‌గా అయితే లేరు. అలాంటి వాళ్ళని వీళ్ళు పట్టుకుంటున్నారు, పంపిస్తున్నారనమాట. సో, ఇప్పుడు ఈ రూల్ గనక తీసుకొస్తే దీని ద్వారా కొంత డేటా లీక్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అప్పుడు వాళ్ళకి తెలుస్తది. ఓకే. ఓహో! ఇంతమంది ఈ వీసా మీద వీసా లేకుండా ఉన్నారా? ఇంతమంది ఇల్లీగల్‌గా ఉన్నారా? ఇంతమంది ఇలా ఉన్నారా? అని. సో, అప్పుడు ఈ డేటా మళ్ళా ఐసోలోకెళ్తే మళ్ళా ఐసీ వాళ్ళు రైడ్ చేస్తే వాళ్ళొచ్చి ఈళ్ళని పట్టుకొని డిపోర్టేషన్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. బట్ ఇది ఎంత వరకు అంటే క్రిటిక్స్ గూడా ఉంటారు గదా! ప్రతిదానికి. ఇప్పుడు ఇలాంటిది ఏదైనా మూవ్ ఒకటి వచ్చిందనుకోండి, మళ్ళీ ఎంబటే కోర్ట్ కేసులేస్తారని జెప్పి వాళ్ళు గూడా క్రిటిక్స్ గూడా చెప్తూనే ఉన్నారు. లీగల్ ఛాలెంజెస్ ఉంటాయి దీనికి. అంత ఈజీగా ఉండేటువంటిది గాదు. ఈ బ్యాంకుల వాళ్ళని డీటెయిల్స్ అడగడం అనేది కరెక్ట్ గాదు అని జెప్పి అంటే గవర్నమెంట్ మాట్లాడేదానికి ఆబ్వియస్లీ లీగల్ ఛాలెంజెస్ కంపల్సరీ ఒకవేళ ఇట్లాంటి సిట్యుయేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో గాని మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. హావ్ ఎ గుడ్ డే. బై బై.